ఈ అమ్మాయికి ఎందుకో తన టెడ్డీ బేర్ తన్నే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి క్షణం ఆ టెడ్డీ బేర్‌లో ఏదో తనని వాచ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వెంటనే ఆ టెడ్డీ బేర్ పట్టుకొని చూస్తుంది. లోపల ఏదో తగులుతున్నట్టుగా అనిపిస్తుంది. దాంతో వెంటనే తన కన్నుని కట్ చేసేస్తుంది. కట్ చేసి చూసేసరికి ఆ లోపల తనకి కెమెరా కనిపిస్తుంది. ఈ టెడ్డీ బేర్ నిజానికి తన ఫ్రెండే ఈ అమ్మాయికి గిఫ్ట్ ఇస్తుంది. కానీ తన ఫ్రెండ్ ఎందుకని ఇలా కెమెరా పెట్టి తనని అబ్జర్వ్ చేస్తుంది అని చెప్పి తెలుసుకోవాలనుకుంటుంది. ఆ రోజు రాత్రి తన ఫ్రెండ్ ఇంటికెళ్ళి చూస్తుంది. కానీ తన ఫ్రెండ్ ఇంటి దగ్గర వాళ్ళ హస్బెండ్ ఉంటాడు. వాళ్ళ హస్బెండ్, తన ఫ్రెండ్ ఇద్దరూ కలిసి తనను మోసం చేస్తున్నారని ఆ అమ్మాయికి బాగా అర్థమవుతుంది. ఇలా ఎప్పటినుంచి చేస్తున్నారని చెప్పి తనకి చాలా కోపమొస్తుంది. అప్పుడే తనకు అర్థమవుతుంది. తన ఆస్తి కోసమే వాళ్ళ ఆయన, అలాగే తన ఫ్రెండ్ ఇద్దరూ కలిసి నటించారు నాతో అని చెప్పి అనుకుంటుంది. ఇంట్లోపలికెళ్ళి చూసేసరికి మొత్తం కెమెరాలతో నిండిపోయి ఉంటుంది. ఈ అమ్మాయి చేస్తున్న ప్రతీదీ కూడా వీళ్ళిద్దరూ ఇక్కడి నుంచి వాచ్ చేస్తున్నారని చెప్పి ఈ అమ్మాయికి బాగా అర్థమవుతుంది. తన ఆస్తి కోసమే వాళ్ళ ఫ్రెండ్ అలాగే వాళ్ళ ఆయన ఈ అమ్మాయిని మోసం చేశారని ఈ అమ్మాయికి బాగా అర్థమవుతుంది. పెళ్లి కూడా అందుకే చేసుకున్నారు అని చెప్పి అర్థమవుతుంది. ఇంతలోపే ఇంకో రూమ్‌కెళ్ళి చూసేసరికి ఈ అమ్మాయి ఇంట్లో పనిచేసే ఆవిడ వీళ్ళింట్లో ఉంటుంది. అప్పుడే ఈ అమ్మాయికి బాగా అర్థమవుతుంది. అప్పుడే ఈ అమ్మాయికి అర్థమవుతుంది. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మే మా ఇంట్లో పనోడుగా చేరింది అని చెప్పి, వీళ్ళందరూ ప్లాన్ చేసి ఇలా చేశారు అని చెప్పి ఈ అమ్మాయి ఆవిడని కొట్టేసి పైకెళ్తుంది వాళ్ళ హస్బెండ్‌ని చూడ్డానికి. పైన రూమ్‌లో చూస్తే ఎవ్వరూ కనిపించరు. సరే అని చెప్పి బయటకెళ్ళి ఇంకో రూమ్‌కెళ్దాం అనుకునేసరికి కాలొస్తుంది. మీ అమ్మగారికి ఒంట్లో అస్సలు బాలేదు అని చెప్పి హాస్పిటల్‌కి రమ్మంటారు. వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళ అమ్మని ట్రీట్ చేసే డాక్టర్ కూడా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండే. వెంటనే అతను కాల్ చేసి మీ ఆవిడ ఎందుకో వింతగా ప్రవర్తిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చెయ్యి అని అంటాడు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మతో మనం ఈ హాస్పిటల్ మారిపోదామమ్మా, ఇక్కడ బాగా చెక్ చేయరు అని చెప్తుంది. సరే అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా అనుకుంటుంది. ఆ తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మళ్ళీ ఎళ్తుంది. ఎందుకంటే ఆ కెమెరా రికార్డ్ చేస్తున్నట్టుగా ప్రూఫ్స్ అన్నీ కూడా కోర్ట్‌లో సబ్మిట్ చేద్దాం అనుకుంటుంది. అవన్నీ డౌన్‌లోడ్ చేసుకుందాం అనుకునే లోపే వాళ్ళ ఆయనొచ్చేస్తాడు. ఇంతలోపే పక్కింటి ఆవిడొచ్చి ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. కానీ పైన కిటికీలో చూస్తే మొత్తం కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసుంటే, నేను కర్టెన్స్ ఎప్పుడు క్లోజ్ చేయను కదా అని చెప్పి ఈ అబ్బాయికి అనుమానం వస్తుంది. ఆ అమ్మాయి వెంటనే మొత్తం అంతా కూడా డౌన్‌లోడ్ చేసుకుంటుంది. కానీ ఇంతలోపే వాళ్ళ ఆయనొచ్చేస్తాడు. పరిగెట్టి వెళ్లి కర్టెన్ వెనకాతల దాక్కుంటుంది. వాళ్ళ ఆయనకి అనుమానం వస్తుంది గానీ, ఎవ్వరూ లేకపోవడంతో సరే అనుకుంటాడు. కంప్యూటర్‌ని టచ్ చేస్తే వేడిగా అనిపిస్తుంది. అయితే ఎవరో ఖచ్చితంగా వాడారు అని చెప్పి ఈ అబ్బాయి కర్టెన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఆ అబ్బాయికి ఫోనొస్తుంది. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి తప్పించుకొని ప్రూఫ్స్‌తో బయటపడుతుంది. సబ్స్క్రైబ్.